జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్, దేవుణ్ణి మనం పూజించాలా అంటే మనకి చాలా డబ్బుతో కూడుకున్నది. మనం పంచపక్ష ప్రమాణాలు పెట్టాలి, లేదా రకరకాల దీపాలు పెట్టి హడావిడి చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. అప్పుడు కానీ దేవుడు ప్రత్యక్షం కాడేమో అని చెప్పి అనుకోవచ్చు. కాదు, ఇది తప్పు. పూజా విధానం తెలియవలసిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, పూజా విధానం తెలియవలసిన అవసరం లేదు. పలికే విధానం తెలిస్తే చాలు. రామనామము లేదా శ్రీహరి లేదా గోవిందా, వీటన్నిటికి మించి ప్రేమించే విధానం తెలిస్తే చాలు. గుడ్డిగా పూజించాలి, గుడ్డిగా ప్రేమించాలి. శ్రీ కాళహస్తీశ్వరుడు మనకు తెలుసు కదా. సారీడికి ఏం తెలుసు? నాగుపాముకి ఏం తెలుసు? ఏనుగుకి ఏం తెలుసు? నాశివుడు సారిగొంతు వచ్చేసేది, నాశివుడు పాము ఏదో చేసేది, నాశివుడు అని ఏను ఏదో తీసేది, ఏనుగు పెట్టి ఏదో తీసేవని. ప్రేమ తెలియాలి. నా దేవుడు నా ప్రాణం తెలియాలి. పిచ్చి ప్రేమే భగవంతుడు కాదు. మనం పెట్టి ఈ ఫలపుష్పాదులు ఇవేమీ అవసరం లేదండి. నాకు ఉదకమైనా చాలన్నాడు కృష్ణ పరమాత్మ. ప్రేమతో పెట్టి ఉదకం నీళ్ళేది చాలన్నాడు. పుష్పం ఫలంతో ఏదైనా చాలు. అసలు అది పెట్టకపోయినా పర్లేదు. రామ్ నేనేం పెట్టలేకపోయాను, రామ నా పెట్టవు అంటే ఆయన పెట్టడా చాలు. ఆయన పెట్టే శక్తి ఏంటి? పలికి విధానం తెలిసే చాలు. ఆయన పూజించిన శక్తిని ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అందుకని భగవంతుని మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే పిచ్చి ప్రేమ కావాలి. ఇప్పుడు నేను భగవంతుని పూజ చేయలేదు. వాస్తవంగా బ్రాహ్మణ సంధ్య వచ్చాను నాకు పిచ్చి ప్రేమ. నాకు ఏకాంతంగా ఉండాలి, ఎక్కడికో దూరంగా వెళ్ళాలి, అప్పుడు సంధ్య వార్చుకోవాలి, నాకు ఇష్టం. కానీ ప్రస్తుతం కుదరట్లేదు. నాకు ఆ ప్రేమ కావాలి, పిచ్చి ప్రేమ కావాలి. భగవంతుడి కోసం ఏదైనా చేసేటువంటి ప్రేమ కావాలి. ఈ లోపల కుళ్ళు ఉండకూడదు, అసూయ ఉండకూడదు. నేను ఎన్నో చెప్పాను. కామ క్రోధ మోహ లోభ పరమచర్యాలు, ఒకరిని దోచుకు తిన్నాం, ఇలాంటి ఏ దుర్బుద్ధులు ఉండదు. కానీ కామం ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కామం ఉండాలి. కామం కలిగిన వాడే మనిషి, కామం లేనివాడు ఎందుకు పనికిరాడు. కామం ఉండాలి. నిగ్రహ శక్తి కలిగిన వాడే నిజమైనటువంటి మొగాడు మనిషి. మనసుని చంపుకోవాలి, బుద్ధిని ఆధీనంలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కామం ఉన్నవాడికి శక్తులు వస్తాయి. కామాలు అయితే పనికిరాడు అన్నమాట, అదొకటి. అందుకని ఇవన్నీ నిగ్రహించుకుని సర్వం అమ్మ త్యజించగలగాలి. అమ్మ కోసం లేదా నారాయణ కోసం, అలా ఎవరైనా ఏ దేవత కోసమైనా త్యజించే శక్తి ఉండాలి, త్యజించే మనసు ఉండాలి. ఇలా భగవంతుని ప్రేమ ఉన్నది మాత్రమే పనికొస్తుంది. ఈ పంచపక్ష పర్వాణాలు ఇవి ఏం అవసరం లేదు. మనం పడుకున్న రామనామం చేసుకోవచ్చు. ఇలా ధ్యానంలో యోగాలో ఇలా చేస్తున్న ఈ వ్యాయామంలో కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఆయనది పిచ్చి ప్రేమగా చెప్పుకుంటూ ఆయన కీర్తించుకుంటూ లోపల రడిస్తూ ఏడుస్తూ ఉంటే ఇంకేం కావాలి? ఆయనకు కావాల్సిందే, నాకు కావాల్సిందే కదా. అది నిరంతరం రామనామధ్యానంలో ఉండేవాడు రామహనుమ. ఆయనకి దీని అతీతమైన శక్తి. రామ్ సకల చక్రాలకు షట్చక్రాలు మూలం రామనామమే. రామ్ అంటే నిప్పు మన శరీరంలో నిప్పు ఉంటేనే అన్ని అవయవాలు పనిచేస్తాయి. సూర్యుడి జగానికి ఒక్కరోజు లేకపోతే ఎలా ఉంటుంది? భూమి అంతా, ప్రాణులంతా ఎలా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి. మన శరీరమే అదో రకమైన స్తబ్దతగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు తేజవంతం ఉండడం వల్ల నీరసం ఉన్నా కూడా ఒక రకమైన వేగం ఉంటుంది, అన్నీ పనిచేస్తాయి. అలాగే మన శరీరంలో పలికేది రామనామంతో అన్నీ పనిచేస్తాయి. అది హరే కృష్ణ. ఓకే ఫ్రెండ్స్, అందుకే నేను చెప్పొచ్చేదంటే పలికే విధానం తెలిస్తే చాలు, ఆయన్ని ప్రేమించే విధానం తెలిస్తే చాలు. ప్రేమ ఆయన చాలు. ఎక్కడ కూర్చున్నా, ఏమని కూర్చున్నా, గుడ్డు కూడు లేకపోయినా ఆయన నామస్మరణ చేస్తే ఖచ్చితంగా అన్నీ వస్తాయి. ఇది నా అనుభవంతో చెప్తున్నా. భగవంతుడు గుడ్డిగా నమ్మండి, ఆయనతో అన్నీ సిద్ధిస్తాయి. ఒక్క విషయం చెప్తున్నా, అష్ట కష్టాలు పెడతాడు, మీరు భరించాల్సిందే, భరించాలి. అందులో మర్మాన్ని తెలుసుకోండి. నేను భరించాను, కానీ కొన్ని మర్మాన్ని తెలుసుకోలేకపోయి వాళ్ళు నా వాళ్ళే బాధ పెడుతున్నారు. రక్త సంబంధికులు బయట వాళ్ళందరూ బాధ పెడుతున్నారు. దేనికి అర్థం కాదు. డబ్బు ఏం డబ్బు ఏం శాశ్వతం. అడిగితే తృణప్రాయం వదిలేస్తే నాకు అవసరం లేదు, వాళ్ళకి తెలిసే విషయం. ఎందుకు బాధ పెడుతున్నాను అంటే ముందు చూపు అనమాట. మన దగ్గర రావద్దు అని బాధ పెడితే పొమ్మలు ఇక్కడ పొగేస్తే పోతాడు. ఎన్ని నరకాలు అనుభవించానో వర్ణించలేదు.
సాగు తప్పి కన్నులొట్టుపోయి బయటపడ్డాను. ఇవన్నీ నేను అందులో ఉండి గమనించలేకపోయాను. కానీ కొంత తెలుస్తుంది, కొంత వదిలేస్తుంది. మళ్ళీ మూర్ఖంగా వాళ్ళతో వాదిస్తున్నాను, వాదులాడుతున్నాను, దుర్భాషలాడుతున్నాను, ఈ నింద చేస్తున్నాను. ఇవన్నీ కూడా వాస్తవంగా జ్ఞాని అనేవాడు హరే కృష్ణ అని వెళ్ళిపోవాలి నేను అంటున్నాను. అయినా కూడా కోపమే. ఇవన్నీ కామాన్ని జయించు, క్రోధాన్ని జయించు, మోహాన్ని, లోహాన్ని ఇత్యాదులు జయించమని భగవంతుడు నేర్పాడు నాకు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం తెలుసుకున్నాను, వాళ్ళు నన్ను బాధ పెట్టారా? లే, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను ఏ కోణంలోనూ బాధ పెట్టారు. జ్ఞానాన్ని నేర్పారు వాళ్ళు. కామాన్ని ఎలా జయించాలో నేర్పారు, క్రోధాన్ని ఎలా జయించాలో నేర్పారు. మోహలోహ మత్సరి నాకు లేవు, నాకు పుట్టుకతోనూ లేవు, నాకు తెలియదు. ఒకటి కోట్లు అనుభవిస్తుంటున్నా నాకు ఆశ లేదు. అది నా భగవంతుని భగవత్పరం. అది కామం ఉన్నది, దాన్ని గ్రహించుకోవటమే నాకు భగవంతుడు నేర్పారు. కోపం ఉన్నది, అది కూడా అంచుకున్నాను. ఇది మనకి ప్రాక్టికల్గా భగవంతుడు పెట్టి అష్ట కష్టాలు గుర్తుపెట్టుకోండి. ఎన్ని పెట్టినా సరే నీకు అన్నం పెడతాడు, నన్ను నమ్మండి. భగవంతుడు గుడ్డిగా నమ్మండి, అన్నం పెడతాడు, నిన్ను ఆదుకుంటాడు. సందేహం లేదు. నీకు భగవంతుడు ఎప్పుడు అన్నం ఉంటుంది, అది గమనించుకో. ఉదాహరణకి ఎన్నో చరిత్రలు ఉన్నాయి, మనకి పురాణాలు గాథలు ఉన్నాయి. సత్య హరిశ్చంద్రుడు పరీక్ష పెట్టలేదా, జయించలేదా ఆయన ధర్మాన్ని? అలా అయితే సచి సావిత్రి కావచ్చు, నలదమయంతి మాత నలమహారాజు కావచ్చు, ఇలాంటి రాముల వారి సీత కథలు కావచ్చు, ఇలాంటి ఎన్నో గాథలు ఉన్నాయి మన పురాణాల్లో, ఎన్నో కథలు ఉన్నాయి. అందుకని ఏంటంటే మనం ఏదైతే సంకల్పాన్ని, ధర్మబద్ధాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో పరీక్షలు ఉంటాయి, వాటి నగ్గాలి. ఇందులోనే భగవంతుడున్నాడని గమనించావో, తెలుసుకున్నావో, మర్మాన్ని తెలుసుకున్నావో, నేను వదిలేస్తున్నాను. ఇంక నీ జోలికి రాదు, ఏ కష్టం నీ జోలికి రావు. అన్నీ నీకు రామనామంతోనే ముడిపడి ఉంటాయి, శివకేశవ గోవిందానే ముడిపడి ఉంటాయి. లేకపోతే ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలామందిని చూస్తున్నాను, అంటే క్షమించాలి, అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, ఉంటే ముద్ద చేయలేము, అది వేరే విషయం. హిందువులు కొంతమంది జీసస్ గుడి చూసినా ద్వేషిస్తారు, శివాలయం గుడి చూసినా ద్వేషిస్తారు. నా హరే గొప్ప, ఏంటి నీ హరి గొప్ప, నా హరి గొప్ప? రాయిలోను, చెట్టులోను, ప్రతి ప్రాణుల్లోనూ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ అని మనం స్మరించుకున్నప్పుడు, అని తలించినప్పుడు, అని పూజిస్తున్నప్పుడు అల్లాలో మన భగవంతుని ఎందుకు చూడకూడదు? జీసస్లో మన నారాయణ ఎందుకు చూడకూడదు? ఇది నేను తెలుసుకున్న సత్యాలు. దైవాన్ని ఎప్పుడైతే నమ్ముతామో భగవద్జ్ఞానం మనకు అలా ఇస్తాడు ఆయన. సృష్టి శ్రీమన్నారాయణే కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, గురునానక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతోనే ముడిపడినది, వాళ్ళతో నడుస్తున్నది. నీ జ్ఞానం ఎంతవరకు వాళ్ళని ప్రేమించగలుగుతుందో తెలుసుకో. దూషణ అనేది మహాపాపం. ఏ దేవతను దూషించరాదు. ఇప్పుడు ఏ దేవుడైనా సరే ధర్మాన్ని ఆచరించు, ధర్మంగా ఉండు, పేదవాడికి పెట్టు, పొట్ట కొట్టకనే చెబుతాయి ఏ దేవుడైనా సరే. అక్కడ పండితులు మూర్ఖులయ్యి మన హిందువుల్లో శివుని ఎలా పూజించద్దు, ఇంకోటి అలా ఎలా పూజించద్దు, ఇలా కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎలా చెప్తుంటారో వాళ్ళలో కూడా హిందువుని పూజించకూడదు, వాళ్ళని ద్వేషించాలి, అలా జీసస్ ద్వేషించాలి అని చెప్తుంటారు. వాళ్ళు కూడా ఉంటారు, ప్రతి దాంట్లో మూర్ఖులు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు. నిజంగా చెప్తున్నా, అల్లాలో కూడా మంచి మహానుభావులు ఉన్నారు. మన భగవద్గీతను చదువుకుని జ్ఞానంతో ఉచ్చరించట్ల, జ్ఞానం చెప్పట్లే. అందుకని ప్రతి చోట మంచి ఉంటుంది, ప్రతి చోట చెడు ఉంటుంది, ప్రతి ప్రాణుల్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకని దయచేసి ఇవన్నీ గమనించండి. ఎప్పుడు కూడా విమర్శ అనేది మానేయండి. దైవాన్ని, ఏ దేవతైనా సరే ప్రేమించండి, పూజించండి. ఆ దేవతలు మన దేవుని చూడండి. ఏ దేవుడు అధర్మంగా బతకమని చెప్పడు కదా, పొట్టమని చెప్పడు కదా, ప్రాణం తీయమని చెప్పడు కదా. అందుకని తెలుసుకోండి. హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ధర్మంగా నడవాలనుకునే వాడికి కష్టాలు ఉంటాయి, కష్టపడండి, అదే మీకు పాఠాలు నేర్పుతుంది. నిజమైన భగవంతుడు ఎప్పుడు భోగాలు ఇవ్వడు. రామదాస్కి ఇచ్చాడా, అన్నమయ్యకి ఇచ్చాడా, శ్రీనాథ కవి సార్వభౌముడికి ఇచ్చాడా, నా తల్లి సీతమ్మకి ఇచ్చాడా, నా తల్లి ద్రౌపదమ్మకి ఇచ్చాడా, ఎన్నాళ్ళు ఇచ్చాడు? అందుకని మార్కండేయుడు, ప్రహ్లాదాచార్యులు అందరికీ కూడా దైవాన్ని నిజంగా నమ్మిన వాడికి కష్టాలే ఉంటాయి. నేను మనస్ఫూర్తి చెప్తున్నా, అవి కూడా కష్టాలు కావు. నీ జ్ఞానం కోసమే, నీకు జ్ఞానం నేర్పడం కోసమే భగవంతుడు పెడుతున్నాడు, అది తెలుసుకోండి. భోగం ఇచ్చేసి, డబ్బులు ఇచ్చేసేసి, విలాసాలు ఇచ్చేసి, స్త్రీలతో భోగించి ఇలాంటి ఇస్తే దేవుడు ఉన్నాడని కాదు. ఇవన్నీ నిజంగా ఇస్తే పాడైపోతావు, శరీరం పాడైపోతుంది, రోగంతో నాశనం అయిపోతావు. ఇంతటి మోత్తుష్టుడు సద్బ్రాహ్మణ
శ్రీ వైష్ణవ జన్మ కావచ్చు, అల్లా జన్మ కావచ్చు, జీసస్ జన్మ కావచ్చు, గురునానక్ జన్మ కావచ్చు. ఈ శరీరం పాడైపోతుంది. అందుకని వద్దు, కష్టాలు పడు. కష్టాల్లో నేను ఉన్నాను, నా దగ్గర రా. భోగాలు వెళ్తే మళ్ళీ కర్మలో వెతుక్కుంటావు. కష్టాలు పడితే మెల్లిమెల్లిగా వైరాగ్యం, మోక్షం, జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానంతో మోక్షం వస్తుంది. ఇది భగవంతుడు పెట్టే దారి, చూపించే దారి. ఇది గమనించగలరు. హరే కృష్ణ, హరే కృష్ణ. ఇంతకుమించి మనకి ఇంకేం కావాలి? భోగాలు అనుభవించి శరీరం పాడైపోయి కుళ్ళిపోయి హాస్పిటల్కి చచ్చిపోవడం కన్నా ఈ కష్టాలు పడి హరినామస్మరణ చేసుకుంటూ జ్ఞానం కోసం సన్యాసం పెట్టి అలా తిరుగుతూ హరి అంటే వాడే తీసుకెళ్తాడు. చనిపోయే మార్గాన్ని వాడే చూపిస్తాడు. ఆ సమయంలో కూడా వాడే కాపాడుతాడు. ఇది నాకు తెలిసిన మర్మం. చాలామంది తెలుసుకున్నా వాళ్ళకి ఉత్కృష్టమైన మోక్షం వస్తుంది. శరీరాన్ని చనిపోయినట్టు కూడా తెలియదు. అలాంటి చక్కని మరణాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. నన్ను నమ్మండి, ఎంతోమంది మహానుభావులు నేను చూశాను. హరే కృష్ణ. జై శ్రీమతి రామానుజాయ నమః. హరే కృష్ణ.